హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియో వచ్చేసి ఈ సంవత్సరము హోలీ పండుగ ఏ రోజున వచ్చింది, కామదహనము ఏ సమయంలో చేయాలి, కామదహనం చేసేటప్పుడు పాటించే నియమాలు ఏమిటి, అసలు హోలీ యొక్క ప్రత్యేకత ఏమిటి, హోలీ పండుగను మనం ఎందుకు జరుపుకోవాలి, దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయగలరు. హోలికా దహనము పాల్గొన్న పౌర్ణమి రోజున భద్రాకాలం లేని ముహూర్తంలో రాత్రి సమయంలో జరుగుతుంది. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరము పాల్గొన్న పౌర్ణమి మార్చి 13 ఉదయం 10:25 ప్రారంభమవుతుంది. భద్రా సమయము కూడా అదే సమయానికి ప్రారంభమై రాత్రి 11:26 వరకు ఉంటుంది. దీని కారణంగా హోలికా దహనము మార్చి 13 తారీఖు రాత్రి 11:26 నుంచి అర్ధరాత్రి 12:30 వరకు ఉంటుంది. ఈ సమయంలోనే హోలికా దహనం చేయవలసి ఉంటుంది. ఇక హోలికా దహనం అనేది ఎలా పడితే అలా కాకుండా దానికి ఒక పద్ధతి ప్రకారం చేయడం జరుగుతుంది. ఆ పద్ధతి ఏమనగా, ఒక చెట్టు కొమ్మను నేలపై ఉంచి అన్ని వైపుల నుంచి కట్టెలు, ఆవు పేడ పిడకలతో కప్పుతారు. దానిపైన ఆవు పేడతో చేసిన హోలిక ప్రహ్లాదుడి విగ్రహం నుంచి మంచి ముహూర్తంలో మంటను వెలిగిస్తారు. ఈ అగ్నిలో ఆవు పేడ పిడకలు, కొత్త గోధుమ కంకులను సమర్పిస్తారు. ఈ అగ్ని ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉంచుతుందని, ప్రతికూల శక్తుల నుంచి కాపాడుతుందని నమ్మకం. హోలికా దహనం తర్వాత చితాభస్మాన్ని అనగా ఆ బూడిదను ఇంటికి తీసుకెళ్లి ఇంటి చుట్టూ చల్లుకోవడము, ఇంటిలో పెట్టుకొని చిన్నపిల్లలకు భయపడినప్పుడు అలాంటి సమయంలో బొట్టుగా ధరించినట్లయితే ఎలాంటి భయాలు కానీ కలగవని, చిన్నపిల్లలు ఆరోగ్యంగా నిద్రపోతారని నమ్మకం. ఇలా బొట్టు పెట్టుకునే సాంప్రదాయం చాలా చోట్ల కనిపిస్తుందండి. దీన్నే చోటీ హోలీ అని కూడా పిలుస్తారు. హోలికా దహనం చేసేటప్పుడు శుభ్రమైన స్థలాన్ని ఎంచుకోవాలి. పొరపాటున ఏ ప్రమాదం కూడా జరగకుండా చూసుకోవాలి. ఈ హోలికా దహనము లేదా కామదహనాన్ని మనము పాల్గొన్న పౌర్ణమి రోజున జరుపుకుంటాము. ఇది శీతాకాలము ముగింపును సూచిస్తుంది మరియు చైత్ర కృష్ణపక్ష పాడ్యమిని వసంతకాలం ప్రారంభంలో హోలీ పండుగతో ప్రారంభిస్తాము. ఈ విధంగా దేశవ్యాప్తంగా హోలీని 2 రోజులుగా జరుపుకుంటాము. మొదటి రోజు పౌర్ణమి రోజున హోలికా దహనము, 2 పాడ్యమి రోజున హోలీని జరుపుకుంటాము. ఈ హోలీని మనము చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకునేందుకు ఈ రోజున హోలీని జరుపుకోవడం జరుగుతుంది. హోలీ కథకు సంబంధించి 2 పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయండి. అదేంటి అంటే, ఒకటి విష్ణు పురాణము మరియు భాగవత పురాణంలో చెప్పినట్లుగా రాక్షసుల రాజు అయినటువంటి హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడిని విష్ణువును పూజించవద్దని హెచ్చరిస్తాడు. అయితే ప్రహ్లాదుడు తన హెచ్చరికను ఏమాత్రము వినిపించుకోకుండా నిజాయితీ గల భక్తితో విష్ణుమూర్తిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాడు. అది చూసిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఊహించలేనంతగా హింసించాడు. అతడు తన కొడుకును చంపడానికి ప్రయత్నించాడు. ఈ విధంగా పాల్గొన మాసంలో అష్టమి నుండి పౌర్ణమి వరకు కూడా 8 రోజులు ప్రహ్లాదుడిని హింసించాడు. కానీ అతడు ఏమాత్రము కూడా విసుగు చెందలేదు. ప్రహ్లాదుడు ఏమాత్రము భయపడలేకపోయాడు. ఈ 8 రోజుల కాలాన్ని మనము హోలాష్టకంగా పిలుస్తాము. ఇది చూసిన హిరణ్యకశిపుడు ఒకరోజు తన సోదరి అయినటువంటి హోలికను ప్రహ్లాదుని చంపమని హెచ్చరిస్తాడు. అసలు హోలిక పుట్టింది కూడా ప్రహ్లాదుని చంపాలన్న ఉద్దేశంతోనే పుడుతుంది. అయితే హోలిక పాల్గొన్న పౌర్ణమి రోజున ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని మంటలో కూర్చోవాలని ప్రయత్నిస్తుంది. ప్రహ్లాదుడు వినకపోవడంతో హోలిక అతన్ని బలవంతం పెడుతూ తీడుతూ బలవంతంగా అతన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటలో కూర్చోవాలని ప్రయత్నిస్తుంది. కానీ ప్రహ్లాదుడు మాత్రము విష్ణుమూర్తిపై ఉన్న ప్రేమతో, నమ్మకంతో అతను ఎలాగైనా కాపాడగలడు అన్న విశ్వాసం హోలిక మాటలకు అంగీకరించి కూర్చుంటాడు. ప్రహ్లాదుడి అనంతమైన విశ్వాసము, భక్తికి మెచ్చి విష్ణుమూర్తి అతన్ని రక్షించి హోలిక అనే రాక్షసి అగ్ని ప్రమాదంలో చనిపోయేలాగా చేస్తాడు. ఈ విధంగా ప్రహ్లాదుడు క్షేమంగా అగ్ని నుంచి బయటకు రక్షించబడతాడు. అందుకుగాను ఈ రోజునే మనము హోలికా దహనము అని, ఆ తర్వాత రోజుని మనము హోలీగా జరుపుకుంటాం. మరొక కథనం ప్రకారము కృష్ణుడు యవ్వనంగా ఉన్నప్పుడు రాధ చర్మాన్ని చూసి అసూయపడతాడు. అప్పుడు కృష్ణుడు యశోదమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ రాధ ఎప్పుడు ఎందుకు తెల్లగా అందంగా ఉంటుంది, నల్లగా ఉన్నప్పుడు కూడా చూడాలని ఉందమ్మా అని అడుగుతాడు. అప్పుడు యశోదమ్మ కృష్ణుడిని సరదాగా రాధపై రంగులు వేసి చూడు నాన్న అని చెబుతుంది. అప్పుడు కృష్ణుడు అలాగే రాధపై అనేక రకాల రంగులు చల్లి సంతోషపడతాడు. ఈ విధంగా హోలీ పండుగ పుట్టుకొచ్చిందని చెబుతారు. ఇక శివ పురాణము ప్రకారము సతీదేవి అగ్ని ప్రమాదంలో మరణించిన తర్వాత శివుడు ధ్యాన భ్రాంతికి గురయ్యాడు. తర్వాత పార్వతీదేవిగా సతీదేవి పునర్జన్మ ఎత్తి శివుడిని వివాహం చేసుకోవాలని ప్రతిపాదించింది. కానీ శివుడు ఆమె కోరికను పట్టించుకోలేదు. ప్రేమ మరియు శారీరక కోరికలకు అధిపతి అయిన కామదేవుడు శివుడికి పార్వతీదేవి పైన ప్రేమ కలిగేలా ప్రయత్నిస్తాడు. పాల్గొన అష్టమి రోజున కామదేవుడు శివుడి పైన పూల బాణాలతో ప్రయత్నిస్తాడు. ఆ విధంగా శివుడి యొక్క ధ్యానాన్ని భంగపరిచినందుకు గాను శివుడు కామధేను దేవుడి పైన కోపం తెచ్చుకొని
శివుడి యొక్క 3వ కన్ను తెరవడంతో కామదేవుడు భస్మమైపోతాడు. ఇందుకు గాను కామదేవుడి యొక్క భార్య అయిన రతీదేవి తన భర్తని రక్షించవలసిందిగా విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు ఆమెను కరుణించి కామదేవుణ్ణి అతని యొక్క బూడిద నుంచే తిరిగి మళ్ళీ బ్రతికేలా చేస్తాడు. అందువల్ల ఈ రోజును హోలికా దహనంగా పాటిస్తారు. ఆ తర్వాతి రోజును సంతోషంగా హోలీ పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.